స్టోన్ ఉన్నాయి, అలాగే కంటి కూడా ఉన్నది, అలాగే మళ్ళీ ఏమో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి. మళ్ళీ స్టోన్ ఏమో నిమ్మకాయ ఎంత సైజు ఉంది, అది పేగులోకి జారిందని చెప్పారండి. 1,20,000 అవుతుందని చెప్పారండి ఆపరేషన్ చేస్తే. ఆపరేషన్ తండ్రి నువ్వు ఉన్నావు తండ్రి, నాకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా నువ్వు స్వస్థపరుస్తావని నమ్మకం నాకుంది. డాక్టర్ల కన్నా పరమ ఎజ్జడం నీకు నా తండ్రి, నేను నిన్నే నమ్ముకున్న బిడ్డనని అనుకుని అలాగే ప్రార్థన చేసుకున్నానండి. చేసుకున్నాక మళ్ళీనేమో మాకు అంత స్తోమత లేదు, మేము ఇంత పెట్టి చేయించుకోలేమంటే డాక్టర్ గారు గుంటూరు రాసిచ్చారండి. గుంటూరు వెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ చేయించుకున్నాక అందులో ఎటువంటి స్టోను, ఎటువంటి కంతి, ఎటువంటిది కూడా లేదండి. అన్నీ నార్మల్గా వచ్చాయండి. ఎటువంటి ఆపరేషన్ పడకుండా ఈరోజు నేను స్వస్థపడ్డానండి. అయితే నా చిన్న సాక్షి అందరికీ వందనాలు. ఏసయ్య నామానికే నా మహిమ కలుగుతాను. దేవుడికి మహిమ కలిగినాక అద్భుతమైన సాక్ష్యము సహోదరి ఝాన్సీ గారు. మన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము ఆయనకి సాధ్యము. సాధ్యపరిచే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు కనుక ఎలాంటి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు సహోదరుని జీవితంలో చేసిన గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు మనకు కూడా ఇస్తాడని మరొకసారి సహోదరి సాక్ష్యం బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ, అలాగే మన స్థానిక సీఆర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సంఘ పెద్దల ఐదుగురు కూడా వచ్చినందుకు వారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పెట్ట అనిల్ గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పలహారం కేక్ తీసుకొచ్చిన్నారు. చనిపోయిన రోజండి పెట్ట అనిల్ బాబు గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు కేకు పలహారం తీసుకొచ్చినారు. అదేవిధంగా పిడకాల పెదకాంతం గారి జ్ఞాపకార్థం, అది కూడా రేపు చనిపోయిన రోజు జాకబ్ గారి నాయనమ్మ గారు ఆ పలహారం తీసుకొచ్చినారు. స్వీట్స్ మరియు మిచ్చిరి పలహారం తీసుకొచ్చి పిడకాల పెదకాంతం గారి జ్ఞాపకార్థం స్వీట్స్ మరియు మిచ్చిరి కూడా తీసుకొచ్చినారు. వారి నిమిత్తం సిఆర్ గారు ప్రార్థన చేస్తారు, అనంతరం దేవుళ్ళు ఇస్తారు. ప్రార్థన చేద్దాం. ఈ రూపాంతర ఆదివారం దినంగా ప్రభు పిలుపు నమ్ముకుని ప్రభు సాన్నిధ్యంలో చేరి విశ్రాంతిని అనుభవిస్తాం.